ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చూపి. మీకు పోయినసారి చూపించినట్టే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మీ బ్రష్ మీద ఫుల్ లెంగ్త్ తీసుకోవాలి. పేస్ట్ అంత కాదు, ఫుల్ లెంగ్త్ తీసుకోవాలి. తీసుకున్నాక ఒకసారి అట్లా అంటే పేస్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోదు. లోపలికి వెళ్ళిపోయిందా? లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇలా ఎందుకంటే మనం బ్రష్ చేసుకున్నప్పుడు అన్ని పళ్ళకి యూనిఫామ్గా ఈ పేస్ట్ అంతా స్ప్రెడ్ అయ్యేదానికి. పైనే ఉందనుకోండి, ఒకసారి అట్లా అన్నప్పుడు ఆ ఫస్ట్ రుద్దిన ప్లేస్లోనే ఉంటుంది, కానీ వేరే పళ్ళకి పేస్ట్ రాదు. సరేనా? రాను. బ్రష్ ఇట్లా హారిజాంటల్గా పట్టుకోవాలి, అడ్డంగా పైకి కిందకి, ముందుకి వెనక్కి రుద్దకూడదు. ఇట్లా పెట్టి పైకి కిందకి, ముందు పళ్ళు కూడా ఇట్లా పైకి కిందకి. ఏం కాదమ్మా, పైకి కిందకి. ఇప్పుడు డెంటిస్ట్ నీకు బ్రష్ చేస్తున్నాడంటే చూడు, పైకి కిందకి. అర్థమైంది కదా? అన్న ఇప్పుడు నవిలే వైపు ఎలా చేసుకుంటారు? ముందుకి వెనక్కి, నవిలే వైపు ముందుకి వెనక్కి. పళ్ళు లోపల వైపు కూడా ఇట్లా. సార్ ఇది క్లోజప్ వస్తుందా? వస్తుంది. క్లోజప్ వస్తుందా? ఇట్లా ముందుకి వెనక్కి, లోపల వైపు ఏమి ఇలా. ముందు పళ్ళు అయితే బ్రష్ ఇట్లా నిలువుగా పెట్టండి, పైకి కిందకి, పైకి కిందకి. అర్థమైందా? అట్లా అన్ని పళ్ళు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్నాక కడుక్కుపో. బ్రష్ చేసుకున్నాక 4 క్లీన్ చేసుకోవాలి.